హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఎదురు నడిచాక ఇంకా భోజనాలు అన్నీ అయిపోయాక సాయంత్రం పూట సాయంత్రం పూట పెళ్ళి అయితే వచ్చింది. పెళ్లి కూతురు చూడండి. పెళ్లి కూతురు నేను చెప్పాను కదా, పెళ్లి కొడుకు ఇంటికి వచ్చింది మా కళ్ళని. అంటే ఇది ఇడిదిల్లు అనమాట. ఇడిదింట్లోకి ఇంకా గంజి అవి తీసుకెళ్ళి మా కళ్ళి కొంచెం సాంప్రదాయాలు అయితే ఇలా ఉంటాయి. మీకెళ్ళి ఎలా ఉంటాయో కామెంట్ చేయండి. గంజి అయితే కుడితి నీళ్ళు గంజి అయితే అమ్మే చేతులు వేస్తారు. అవి తాగినట్టు యాక్టింగ్ చేసి కింద బారబోసి చేతులు అయితే కడుక్కోవాలి. నాకైతే ఇలాగే చేశారు మా అక్కండి. అంటే నాకు కూడా అలాగే చేశారు. ఎందుకంటే మా ఊరు కూడా ఇటు సైడే కాబట్టి. తర్వాత అమ్మాయికి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తారు. ఆడపిల్లలు పసుపు రాసి అవన్నీ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ, కొంతమందికి అంటే ఇది పల్లెటూరులో కాబట్టి ఊరు మొత్తం వస్తారు కాబట్టి అందరికీ పసుపు రాసి బొట్టు పెట్టాలంటే అంటే చాలా ఓపిక ఉండాలి. కొంతమంది అయినా రాస్తారండి. రాసి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇస్తారు. తర్వాత ఆమెకు కూడా తాంబూలం ఇచ్చి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే పసుపు పెడతారు. తర్వాత ఇలా అన్నం కలిపి ఒక ముద్ద అయితే పెడతారండి, పప్పు అన్నం. కాకపోతే తిన్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. కావాలి ఒక ముద్దైనా అలా తినాలి. కానీ ఇప్పుడు తిన్నట్టు యాక్టింగ్ చేయమని చెప్పారు. అమ్మాయి తిన్నట్టు యాక్టింగ్ చేయమంటే వాళ్ళైతే ఫోటోలు తీసుకునేవాళ్ళు వరకట్ల మూతి దగ్గర పెట్టుకుని యాక్టింగ్ చేయమంటే అలాగే చేస్తున్నారండి. అలా చేశాక తాంబూలం అయితే ఇచ్చారు, బొట్టు పెట్టారు. ఆమెతో పాటు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పండు తాంబూలం ఇచ్చేశారు. చూడండి, అందరైతే ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. అసలు నిజంగా పల్లెటూరులో చిన్న ఫంక్షన్ అయినా అందరూ భలే కలిసి వస్తారండి. ఫంక్షన్లకి మొత్తం తండోపతండగా మొత్తం ఉంటారు. అంటే అందరూ పక్కపక్క ఇల్లు అయినా అందరూ చుట్టాలే కదా, ఒకరికొకళ్ళు. ఏరో కులమైనా కానీ వరుస పెట్టి పిలుచుకొని అందరు బంధువుల్లాగే ఉంటారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టాలు. కొంతమంది పక్క వాళ్ళు, ఇంటి ఎదురు పక్క వాళ్ళు అయినా కానీ అందరూ బాగుంటారు స్నేహంగా. అమ్మాయికి ఇంకా తాంబూలం తీసుకొని అక్కడి నుంచి ఊరేగింపుగా అయితే తీసుకెళ్తున్నారు. మా ఊర్లో అయితే మామూలుగా అయితే ట్రాక్టర్ మీద కూర్చోబెట్టుకొని ఊరేగించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అంతా సిగ్గుపడిపోతున్నారని చెప్పేసి అమ్మాయి అయితే, అంటే వాళ్ళు అడిగారో మరి ఫ్యాషన్గా మార్చారో నాకైతే తెలియదు, కానీ కారులో అయితే తీసుకెళ్తున్నారు ఈ అమ్మాయిని టౌన్లో లెక్క. మా కళ్ళు అయితే నిజంగా ఎప్పుడు కారులో అయితే తీసుకెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట కారులో తీసుకెళ్ళడం. నాకు కూడా విచిత్రం అనిపించింది. మా వాళ్ళు కూడా అందరూ ఏంది కారులో తిప్పుతున్నారని. మన కళ్ళి కామను కారులో తిప్పటం అనేది. ఇక్కడైతే అందరూ విచిత్రంగా కారులో తిప్పుతున్నారేంది, ట్రాక్టర్ మీద కదా, లేదంటే నడిపించుకొని కదా తీసుకెళ్ళేది అని. నడిపించుకొని తీసుకెళ్ళడానికి కష్టం లేండి, ఎందుకంటే ముందు పక్క డీజే పెట్టుకొని పిల్లలు డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తారు, చాలా లేట్ అయింది. అందుకని చెప్పేసి ట్రాక్టర్లో కుర్జీ వేసి బాగా కూర్చోబెట్టుకొని ఊరు మొత్తం చూడాలి కదా, అలా తిప్పేవాళ్ళు ఇది వరకు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మా ఊర్లో పెళ్ళిళ్ళు అందరి, అంటే ఊర్లో పెళ్లి కూతురు అయితే అలాగే తిప్పేవాళ్ళు. ఏరో ఊరమ్మాయి కదా, అందుకని కొంచెం మార్చినట్టుంది, సిగ్గుపడుతుందని ఏమో. కానీ ప్రస్తుతానికైతే నాకైతే తెలిసి నేను మా ఊర్లో కారులో తిప్పటం ఇదేనండి ఫస్ట్ టైం. పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఒక్కడే అండి కొడుకు, 2 ఆడపిల్లలు. వాళ్ళకైతే పెళ్ళి అయిపోయింది. ఈ అబ్బాయిది లాస్ట్ అనమాట పెళ్ళి, అందుకని బాగా చేస్తున్నారు మా ఊరిలో. ఇంకా ఊరేగింపు అయితే మొదలైంది. అంటే టపాకాయలు అవి పేల్చి స్టార్టింగ్ అయితే చేశారు. మధ్యలో కుర్ర బ్యాచ్ అయితే, అంటే అబ్బాయి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే డ్యాన్స్లు వేసుకొని అదొక సరదాగా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఊరు మొత్తం రౌండ్లు అయితే వేశారు. ఊరు మొత్తం ఊరేగింపు తీసుకొచ్చి మళ్ళీ ఆ ఇడిదిల్లు కాకుండా ఇంకొక ఇల్లు ఏర్పాటు చేస్తే ఆ ఇంట్లో ఉంటారండి. ఇలా ఊరు మొత్తం తిప్పారు. మనము ఊరు మొత్తం తిరగాలంటే కష్టం కదా, అందుకని కొంచెం దూరం వెళ్ళేసి అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చాను. ఎందుకంటే మళ్ళీ పెళ్ళికి వెళ్ళి భోజనం చేయాలి కదా, వాళ్ళంతా తిప్పుకొచ్చేసరికి 9, 8 అవుతుందండి. ఈలో భోజనం టైం కూడా అయిపోద్ది అని చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. చూడండి, చాలామంది అయితే ఊరేగింపు మొత్తం తిరుగుతారు ఊర్లో వాళ్ళు. మనం ఏరో ఊరి నుంచి వచ్చాం కాబట్టి రెడీ అవ్వాలి. వాళ్ళు ఏం రెడీ అయ్యేది ఏమి ఉండదు, జస్ట్ ఎలా ఉంటే అలా వచ్చి పెళ్ళి చూస్తారు. మనకెళ్ళి అలా ఎలా పడితే అలా వెళ్తే బాగా చీప్గా చూస్తారు కదా. ఇక్కడంటే అందరూ తెలిసిన వాళ్ళమే కదా అని చెప్పేసి, అంటే ముఖ్యమైన వాళ్ళు బాగా రెడీ అవుతారు. మామూలుగా అందరూ అయితే మామూలుగా వచ్చి భోజనం చేస్తారండి. కానీ ఎదురు నడిచేటప్పుడు పట్టు చీరలు కట్టి బ్రహ్మాండంగా, అంటే అప్పుడు బాగా రెడీ అవుతారు. పెళ్ళప్పుడు ఎక్కువసేపు ఉండరు. ఆ భోజనానికి వెళ్ళేటప్పుడు భోజనం చేస్తారు, ఇంటికి వస్తారు. పెళ్ళి చూసే తక్కువ మంది అండి, వచ్చిన చుట్టాలు తప్ప పెళ్ళి అందరు చూడరు. భోజనాలు చేసే దగ్గరికి వెళ్తారు. ఎదురు నడిచేటప్పుడే బాగా రెడీ అవుతారండి మాకు తెలిసి. మా ఊర్లో అంతేను. మీకల్లా అలానే ఉంటే కామెంట్ చేయండి. మేమైతే ఇంకా భోజనానికి అయితే వెళ్తున్నాం. నేను, మా అమ్మ, మా అక్క, మా పిన్నం అందరం. చూడండి, వీళ్ళందరూ మాకు మా మామయ్య కూతురు అనమాట, అంటే మరదళ్ళు. అందరూ చుట్టాలండి ఊరు మొత్తం, ఒకరికొకళ్ళు. ఇక్కడైతే మగవాళ్ళకైతే బెఫే సిస్టమ్ పెట్టారు భోజనాలు. ఇటు సైడ్ అయితే ఆడవాళ్ళకి పెట్టారు. మేము ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసి భోజనాలు అయితే పెట్టించుకుందామని వచ్చాను. మామూలుగా అయితే ఇదివరకు అయితే టేబుల్స్ వేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంత పల్లెటూరులో కూడా మారిపోయిందండి, అందరూ ఇలాగే పెడుతున్నారు. నిజంగా ఇదివరకులాగా పెళ్లి బంతులు అయితే పెట్టట్లేదు, మామూలు భోజనాలు పెడుతున్నారు. ఇలా పలావు కూడా పెడుతున్నారు. నేనైతే పలావు కుర్మా వేయించుకొని వచ్చాను. వడ్డిచ్చే వాళ్ళు
కూడా మనోళ్ళండి, అంత వాడి ఫ్రెండ్స్ వడ్డించే వాళ్ళు కూడా చూడండి. ఇలా అందరు చుట్టాలే వడ్డిస్తారండి ఎక్కువ శాతం ఇక్కడ. బయట వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు ఏం రారు ఇక్కడ. కాకపోతే డెకరేషన్ అవన్నీ వాళ్ళు చేస్తారు. ఇదివరకు డెకరేషన్ కూడా మా వాళ్ళే చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు బాగా డెకరేషన్ చేయాలి కదా, అందుకని వాళ్ళని పిలిపించుకున్నారు. నేనైతే ఇంకా భోజనం చేసి అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాం మేము అందరం. బఫే సిస్టమ్ కానీ మేము నిలబడి ఎంతసేపు తింటాను నేను ప్రశాంతంగా ఒక ఇంటి ముందు కూర్చొని, అందరు తెలిసిన వాళ్ళు ఇల్లులే కదా, ఆ ఇంటి ముందు కూర్చొని అందరం అయితే తిన్నాము. అందరైతే భోజనాలు అయితే చేసుకుంటున్నారండి. అందరు టైం కరెక్ట్ టైం. నేను వచ్చేసరికి చాలా వరకు అయితే చాలామంది చేశారు. ఇదే నేను లాస్ట్ రావటం. మేము వచ్చేసరికి లేట్ అయింది. నేను వచ్చేసరికి 8:30, 9 అయింది. మా ఊర్లోకి వెళ్ళి 7 నుంచి స్టార్ట్ చేస్తారు పల్లెటూరులు కాబట్టి, ఎందుకంటే పొలాలకు వెళ్ళి వచ్చి అలసిపోతారు కదా, అందుకని అందరికీ భోజనాలు తిన్నాక బాయ్ చెప్పుకుంటూ ఇంటికైతే వచ్చేసాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఆనకైతే నెక్స్ట్ వీడియోలో పెళ్లి వీడియో అయితే పెడతాను చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకల్ని ఎలా చేస్తారో పెళ్ళి కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.